హరి ఓం వెల్కమ్ టు ఏ స్క్వేర్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు సండే కదా, అందరి ఇంట్లో డెఫినెట్గా నాన్ వెజ్ అనేది ఉంటుంది. సో నేనైతే ఈరోజు తలకాయ తెప్పించుకున్నాను కేవలం నాకు కోసం. సో అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. తలకాయ నేను బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. అండ్ దీనికి కావాల్సినవి ఆనియన్స్, 1 పెద్ద ఆనియన్ తీసుకున్నాను, బాగా చాప్ చేసుకున్నాను. 4 చిల్లీస్ తీసుకున్నాను, 3 స్మాల్ సైజ్ టొమాటోస్ తీసుకున్నాను, పెద్దది ఒకటైనా పర్వాలేదు. దీన్ని బాగా చాప్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోదే ప్రిఫర్ చేయండి, అదే బాగుంటుంది. అండ్ నేను తలకాయ పులుసు వండుతున్నాను అనమాట. సో నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టి ఉంచుకోండి. తలకాయకి అయితే నేనైతే ఎప్పుడు పులుపుగా ఉంటేనే నాకు నచ్చుతుంది, అందుకే ఇప్పుడు తలకాయ పులుసే పెడతాను. అండ్ ఎలాగో కారం అనేది ఉండాలి, ఉప్పు అనేది కూడా ఉండాలి. సో ఫస్ట్గా మనం కుక్కర్లో వండుతున్నాను నేను. కుక్కర్లో మనం ఆయిల్ వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ ఇలా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పులుసు అన్నాను కాబట్టి మనకి వేలో కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను, బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం టొమాటోస్ ఇందాక గ్రేట్ చేసుకున్నాం కదా, వేసుకున్నాము. ఇవి బాగా మగ్గనిద్దాం. వాటిని బాగా మగ్గిపోయండి. నెక్స్ట్ మనం వాష్ చేసి పెట్టుకున్న తలకాయ వేసుకుందాము. మనం పసుపు అనేది వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత 1 స్పూన్ అయితే నేను సాల్ట్ వేస్తున్నాను. నాన్ వెజ్ కదా, నేను ప్రతి వంటకి నేనైతే పసుపు అనేది వేస్తాను. హెల్త్కి కూడా మంచిది కదా, ఎటువంటి బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కూడా చచ్చిపోతుంది అని చెప్పి. సో సాల్ట్ కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని కాసేపు కుక్ చేద్దాం. నెక్స్ట్ 4 స్పూన్స్ నేను కారం వేస్తున్నానండి. పులుపు వేస్తాం కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకుందాం. నెక్స్ట్ 1 కప్ వాటర్ వేసుకొని మనం విజిల్ పెట్టుకుందామండి. ఒక 5 విజిల్స్ అయితే మనకు కుక్ అవుతుంది. ఆ తర్వాత మనం విజిల్ వచ్చిన తర్వాత, ప్రెషర్ తీసిన తర్వాత మనం అప్పుడు పులుపు అనేది యాడ్ చేసుకుందాం. సో విజిల్ కోసం మనం వెయిట్ చేద్దాం. సో చూసారు కదా, ప్రెషర్ తీసిన తర్వాత ఈ రకంగా ఉంది. మీరు ఒకసారి ఒక ముక్క టేస్ట్ చూడండి, ఎందుకంటే కొన్ని ముదరగా ఉంటాయి, కొన్ని లేతగా ఉంటాయి. నాదైతే లేతగా ఉంది. సో 5 విజిల్స్కి అయిపోయింది. నెక్స్ట్ మనం పులుపు అనేది ఇందులో యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకొని ఆ పులుపు కాస్త చిక్కబడేంత వరకు మనం మగ్గించుకుంటే అయిపోయినట్టే. చూసారు కదండి, చిక్కబడిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, ఇట్స్ డన్. అసలు కొత్తిమీర కూడా అవసరం లేదు. నేను రైస్ కూడా పక్కన పెట్టేసుకున్నాను. రైస్ అయిపోతే ఇంక రెడీగా తినేయడమే. వేడివేడి అన్నంలో వేడివేడి తలకాయ పులుసు వేసుకొని తింటే చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. రొట్టెలు వేసుకొని తినచ్చు మనం. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి కమెంట్ రూపంలో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హరి ఓం. థ్యాంక్ యూ.